పదవులు చాలా ఉన్నాయి అయితే. చాలా ఉన్నాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. పొలాల శైల పంచాయతీల సొమ్ము కూడా కాజేశాడు. సర్పంచులు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైతే వాళ్ళకి గుర్తింపే లేదు. ఆ మహానుభావుడు అనకూడదు. మళ్ళీ ఏదో కోతలకు వస్తాడు. 2.0 అంటున్నాడు ఈసారి. అదన్నీ ఒట్టిదే. ఓ అంటే ఒట్టిదే. ఓ అంటే ఒట్టిదే. ఏదో చేస్తానంటాడు. ఆనాడు చేయలా. 75 మళ్ళీ వస్తానన్నాడు. 2 అక్షరాలకే పరిమితం అయ్యాడు. అంతేగా 11 సీట్లుగా అయ్యా. అలాగే ఇక ముందు ముందు కూడా ఆ చరిత్రే లేదు. ఈసారి మేమే వస్తాము, ప్రజలంతా మాకే ఓటేస్తారు, చంద్రబాబు పాలన చూసి విసిగి చెందిపోయారు. మొన్న వేశారు, ప్రశాంతంగా వేశారు. ఏంది వేసేది అతనికి? ఏమని చేశాడు? రోడ్లు బాగా చేశాడా? పింఛన్లు అన్నీ డూప్లికేట్ పింఛన్లే ఇచ్చాడా? అసలైన అర్హతలకి ఇవ్వాలా? చాలా సార్లు బటన్ నొక్కాను, చంద్రబాబు ఒక్కసారి కూడా బటన్ నొక్కలేకపోయాడు అంటున్నాడు. బాబు ఎన్ని ఉచిత బట్టలే, ఏం బట్టలు లేదు, పైసా రాలా. బ్యాంక్ వెళ్ళి ఉసూరుమంట వచ్చారు, ఉసూరుమంట తిరిగి వచ్చారు. ఏంది అతను చేసేది? ఏంది అతను చేసేది? ఏంది? అనవసరమైన కేసులు పెట్టాడు. నా మీద కూడా కేసులు పెట్టాడు. పెట్టాడు. ఇప్పుడు కూడా తిరుగుతున్నా. ఎంతమంది కాతి నోరైతే కేసులు. 3 సార్లు టవర్ ఎక్కా నేను. 3 సార్లు, ఒక్కసారి కాదు 3 సార్లు. ఎంత చేసినా ఆయన పట్టించుకోడయ్యా. ప్రజలను నమ్మడం. ఎందుకంటే వాళ్ళ తల్లినే నమ్మలా, కన్న తల్లిని, చెల్లిని, తోబుట్టినే నమ్మలా. ఎవరు నమ్ముతాడయ్యా? విజయసాయి రెడ్డి కూడా ఏటుకున్న విజయసాయి రెడ్డి కూడా బయటకు మనం రాజీనామా వచ్చి పోయాడు. కుడి విజయం. ఇంకేంటి విజయసాయి రెడ్డి ఏముందా? ఏమి పగల తీయలే అతని కాడ. రాష్ట్రాన్ని పట్టించుకోవాలా. నాశనం చేశారు వాళ్ళందరు కుమ్మక్కాయి. ఇక్కడ ప్రజానాయకులు కాడ కొంతమంది మా జగన్ మా జగన్ మా జగన్ అన్నాడు. ఆఖరికి తుస్సు 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 తుస్సుమని పోయాడు. రాడు 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 బరాబర్ వస్తా అంటున్నాడు. ఈసారి ఎన్నికలు నేను వస్తాడని రాడని నేను పందెం కట్టా ఎకరం పొలం. ఈసారి పోతాడు, ఈసారి పోతాడు. అలాగే పోయాడు. కానీ అసలు మనుషుడు కదయ్యా, రాక్షసు పుట్టాల్సింది. కన్న తండ్రిని బజారు పాలు చేశాడు. మనలాంటి వాళ్ళు లెక్క అతనికే లెక్కలేదు. వైసీపీ వాళ్ళంతా జగన్ దేవుడు అంటున్నారు. మరి దేవుడు అంటే ఏ దేవుడు అని మనం పూజిస్తున్నాం చూడయ్యా. రకరకాల దేవుడు, రకరకాల దేవుడు. ఈయన వడ్డీ బేరం చేస్తాడు, ఈయనే దేవుడు అనుకుంటాం డబ్బులు ఇస్తే. అలాగే దేవుడు అంటే ఎన్నో మంది దేవుళ్ళు ఉన్నారు మనకి. అంబటి రాంబాబు, రోజా వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా బాబాయ్. అవన్నీ చూసే మూలదూరిని ఎలికన్నాళ్ళకి వెళ్ళిపోయినాయి. అవి టపాకాయలు అయితే మాడిపోతాయి, ఎలికి మందు పడితే మాడిపోతాయి. అవి పేరా నోరేగా నాలుగు. ఏ మాట మాట్లాడినా కరెక్ట్ మాట్లాడితే మాట్లాడాలి, తప్పు మాట్లాడాలి. రోజా మనిషిని అసలు. రాంబాబు ఏదో రాంబాబు కాదు, మంత్రిగా చేశారు కదండి ఇద్దరు. చేశారు మంత్రిగా. ఇక్కడ చేయలేదా? మంత్రులు అందరూ చేశారు. ఒక్కరోజు అయినా వాళ్ళు బాగు చేశారా? వాళ్ళ నియోజకవర్గాన్ని బాగు చేయలేదు అసలు. ఎంత దూరంతో గోతులు. లోకేష్ పనితీరు ఎలా ఉందండి? మరి ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, విద్యాశాఖ మంత్రి. ఆయన చేస్తాడు. లోకేష్ పప్పు రాజకీయాలకు పనికిరాడు ఎట్లా అన్నారు కదా వాళ్ళు వైసీపీ చూస్తే. అన్న వాళ్ళదే తప్పు. వాళ్ళు తెలియక అట్లా ఇళ్ళ కడుతున్నారు కానీ రోజు బాబు మైండ్ ఉంది అతనికి. వీళ్ళకి మైండ్ లేకుండా వాగుతున్నారు కుక్క ఆగినట్టు కదయ్యా. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయలేరు. ఇప్పుడు కట్ట చెప్తున్నా, మళ్ళీ ఎకరం పొలం పంది కాస్తా, మళ్ళీ ఎకరం కాస్తా. ఏంటి అంత నమ్మకం ఏంటి మీకు చంద్రబాబు పైన? లేదంటే నేను రోజు పేపర్ చదువుతాను, వార్తలు చూస్తాను, దృష్టి అంటే పెడతా. ఈ పోవాలు ఈ మూర్ఖుడు. ఆయన తండ్రి గారు చేసాడో వదిలేసేది. ఆయన గౌరవ కాపాడా? కాపాలా? అంత పాపిస్తుడు. తండ్రిని పోగొట్టుకున్నాడు, ఇల్లు తల్లిని ఇల్లు పోగొట్టుకున్నాడు. మనుషుల సమస్య
అనకూడదని వచ్చేస్తారు మాటలు. ఇంకో విధంగా అంటారు, తన కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం, అందుకే ప్రజల కోసం అందరినీ వదులుకుంటున్నాడు అని చెప్పి. కుటుంబం కంటే ప్రజలే ముఖ్యం అంట. ప్రజల ఎవరిని ఉద్ధరించాడు ఇతను? ఎవరిని ఉద్ధరించాడు? పుట్టి కేసులు పేసి చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైలు పెట్టాడే. ఇన్ని కిలోమీటర్లు తిప్పాడు రాత్రంతా. ఏంది ఒక్క అవినీతి అని చెప్పలేకపోయినాడు. ఎన్ని కోట్లు ఎందుకయ్యా అవినీతి పెడతాం? అతనే చంద్రబాబు ఎంత చేశాడు? దూరం చేయలేదా? ప్రపంచమే ఒప్పుకుందా చంద్రబాబు బాగా చేశాడని? ఇతర దేశాల నుంచి వచ్చి అనేవారు కదా, చంద్రబాబు వయసు అయిపోయింది, పని అయిపోయింది, ఇంకా రాజకీయాలు పనికిరాడు, ఇంకేం చేయలేడని చెప్పి అనేవారు కదా. వీళ్ళు అన్నారులేండి, మేము వస్తేప్పుడు నీ పని అయిపోయింది మా ఎంబడి పడుతున్నా, ఇక్కడ నుంచి అక్కడ పరిగెత్తారు రామన్న కదలరా ఈయన. నా పేరు కోటేశ్వరరావు అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ 2.0గా వస్తాను, కొత్త జగన్ నేను చూపిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఏంటి 2.0 ఏంటి? ఏమనుకున్నారు అసలు కామన్ మ్యాన్ గా మీరు? ఆయన 3.50 అన్నా ఇంకోటన్నా ఏం ఉపయోగం ఉండదండి. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఈజ్ ఏ క్రిమినల్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను 82 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి. నేను సింగరేణి కాలరీస్లో టెక్నికల్ సూపర్వైజర్ చేశాను. నా దగ్గర 22,000 మంది పనిచేశారు. మాది నేటివ్ వచ్చేసి నందివెలుగు. సో ఆనాడు కనుక చంద్రబాబు నాయుడు గారు 78లో కనుక BFRలోకి వెళ్ళినటువంటి సింగరేణి కాలరీస్ కంపెనీని కనుక కాపాడకపోతే 5 లక్షల మంది తెలంగాణలో 11 జిల్లాల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. టోటల్గా ఎంప్లాయీస్ వచ్చేసరికి 2% అయితే మిగతా 88%లో కల్టివేషన్ చిన్నకారు సన్నకారు రైతులు బతుకుతుంటే మిగతా టోటలీగా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? యాక్చువల్లీ అదేమో బాగోలేదని చెప్తున్నారు, మీరేమనుకున్నారు? బాగుందా బాగోలేదా? బాగుందండి, బాగుందని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను, ప్రజలంతా చంద్రబాబు పాలన పైన వ్యతిరేకత ఉన్నారని చెప్తున్నారు. సరే, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఆయన అనుకోవచ్చు, మళ్ళా ఇలాగే దేశ ప్రజల్ని కొనుక్కోవచ్చు, నమ్మించి మోసం చేయొచ్చు, ముద్దులని అవన్నీ ఇవన్నీ పెట్టేసి ఒకసారి మోసం చేయరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. గత ప్రభుత్వం పరిపాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చూస్తున్నారు. ఏంటి తేడా? అతనికి జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఏం తేడా అండి? నాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు, ఈ ఫ్యామిలీ ఎట్లాంటిది, ఇతను ఎట్లాంటి వాడని. ప్రజలు కూడా ఏం చేశారంటే గత ప్రభుత్వాన్ని చూసిన తర్వాత వీళ్ళ దోపిడీ రాజ్యం ఇదంతా చూసి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఆయన ఒక్కసారి అనే మాట నిలబెట్టుకున్నాడు ఖచ్చితంగా. ఇది ఒక్కసారి లాస్ట్, ఇంకోసారి నేను రాజకీయాల్లో నిలబడలేను, చేయలేని నిరూపించుకున్నాడు. అంటున్నాడు ఆయన వచ్చినా రాకపోయినా దేశ ప్రజలకి ఏం నష్టం లేదు, వచ్చినా కూడా జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. డెవలప్మెంట్ ఎలా ఉందండి? 5 ఏళ్ళలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటారా? అభివృద్ధి చెందాల్సింది ఉంది, చెందుతుంది, ఒక్కసారి రాదు. కొన్ని పనులు శరవేగంగా నడుస్తున్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. స్టేట్కి చాలా ప్రాజెక్టులు మంజూరు చేసింది. అవి ఆచరణలో పట్టడానికి కొద్దిగా టైం పడుతుంది. 2047 అంటున్నాడు. 2047 కల్లా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతాను, అలాగే మంచి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాను అంటున్నాడు. చేయగలుగుతాడు? నమ్మకం ఉందా మీకు? అమరావతిని డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది, పోలవరం కంప్లీట్ చేస్తారని నమ్మకం ఉంది. గత ప్రభుత్వం పోలవరం పట్టించుకోలేదంటారా? పట్టించుకోలేదు. రీటెండరింగ్ చేసి తన కమిషన్ల కోసం ప్రాజెక్ట్ని నాశనం చేయడానికి చూశాడు. బాబాయ్ మీ పేరు? పాపారావు. ఏం చేస్తుంటా బాబాయ్? ధాన్య వ్యాపారం. వ్యాపారం బాగా నడుస్తుందా? ఎట్లా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఏమనిపిస్తుంది పరిపాలన చూస్తుంటే? బంగారం అనేదండి. ఏమండి మీరు కూడా మంచి చేయండి అని చేసేది. ఆడున్న ఉద్యోగాలు ఉన్నాయా? ఆ దినం ఉందా? ఆ రాజధాని ఉందా? ఏమన్నా ఉందా? ఆ దినం ఉందండి. అన్నట్టు తల్లిని అంత చేస్తే పాపం చెల్లెలు ఏమన్నా ఆమెకి ఇచ్చాడా? ఒక ఇలువ ఇచ్చాడా? ఏంటి మీరు కూడా పద్దాక ఆ ప్రశ్నలు మంచి పెట్టి వెళ్ళండి పద్ధతి. అది ఏదో ప్రశ్నలకి ఎలాగండి. అదే పోలీస్ కాలేజీకి వెళ్ళి వాళ్ళు కానీ భయం వేశారు పోలీసులతో కూడా. ఏంటండి ఏం మంచి చేయండి కత్తి, మంచి చేస్తే ఎవరు ప్రజలందరికీ మంచి జరిగింది. ఇప్పుడు చంద్రబాబు వచ్చి మొత్తం అంతా నాశనం చేశాడు. అది పేరుకొచ్చారా?
రాజధాని ఇదయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు బయటకు వచ్చాడా హెలికాప్టర్ తిరిగాడండి తిరుగుతున్నాడు చంద్రబాబు బయటన ఉంది ముసలైనా కానీ అనేకం తెస్తున్నాడా ఇప్పుడు ఇది తెస్తున్నాడా రాజధాని చేస్తున్నాడా రాజధాని 3 రాజధానులు దేనికైనా 3 రాజధానులు మళ్ళీ ఇదేపోతానని మళ్ళీ వస్తే మళ్ళీ డామ్ ఆడదామని నో సబ్జెక్ట్ అది పద్ధతి కాదండి. అది ఇప్పుడు నిన్ను నమ్మారు చేశారు కాదంటలా అందరికి ఏదో ఉతర చూద్దామని దానికి ఇది మంచి చేయాలికండి. అసలు ఈ ఆయనే వస్తే ఉద్యోగం అంటే మీ పట్టి వాళ్ళకి మరి కంపెనీలు మొత్తం దిగినాయా కంపెనీలు మొత్తం పోయినాయండి. ఎలాంటిది ఆంధ్ర అంటే పద్యానికి అన్నదాత అన్ని మంచిది అసలు ఆంధ్ర అంటేనే అలాంటి దాన్ని నాశనం చేసాడు. మరి ఇప్పుడు లోకేష్ ఉన్నారు కదా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు లోకేష్ ఉన్నారు కదా ఎలా పనిచేస్తున్నారు లోకేష్? ఆయనకి ఏంటంటే ఆయన దేశం తిరగబట్టే వాళ్ళు కేవలం ఆయన నుంచో పెట్టారు అక్కడ. లోకేష్ తో పాటు అసలు వాళ్ళతో పాటు ఎరబు కన్నడ వాళ్ళతో పాటు కొట్టిస్తే అది ఇది ఉండదు అసలు వీళ్ళతో కూడా తప్పేసారు వాళ్ళ మన మంచి అన్నాడు ప్రతి వాళ్ళని. కొడాలి పరిస్థితి వల్లభనేని వంశీ ఇట్లా అంబటి రాంబాబు ఇట్లా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఏంటా దోచుకున్నారుగా దోచుకో ఎవడండి జగన్ కూడా ఇప్పుడు నేను మారాను 2.0గా వస్తాను ఎవరిని వదిలిపెట్టాను మళ్ళీ అయితే మోసం చేద్దాం జనాన్ని. ఏంటండి అది అసలు ఏంటంటే అసలు నీకు ఎట్లా చెప్పు నాకు నువ్వు ఎట్లా ఆయన అయితే నీకు ఉద్యోగం కాదు ఏది రాదు.